అండి పప్పుల రసాన్ని తయారు చేసి చూపిస్తున్నానండి. తిన్న ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. అంత రుచికరంగా ఉంటుంది. పొట్టకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా 3 పండిన టొమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కందిపప్పు, పెసరపప్పు, కొన్ని మెంతులు, ధనియాలు, చింతపండుని మనం టమాటాలు వేసుకున్న గిన్నెలోకి వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 5-6 కానీ 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకొని మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే గిన్నెలోకి వాటర్ పోసుకుంటూ పిసుక్కుంటూ రసాన్నంతా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని నెయ్యినైనా వేసుకోవచ్చు, ఆయిల్నైనా వేసేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని 5-6 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్లో తయారు చేసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. పసుపు వేసేసి అలాగే మనం తీసుకునేటువంటి రసాన్నంతా గిన్నెలోకి వేసుకొని కొంచెం కారం, మిరియాల పొడి, ఆ తర్వాత తగినంత ఉప్పును వేసేసుకొని బాగా తెల్లనివ్వండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఒక్క 10 నిమిషాలు మరగనిచ్చారు అంటే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేస్తే అలా నోట్లోకి జారిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.